ఉంది. కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు వచ్చినా మా ఐక్యత ద్వారా మా ప్రభుత్వము మా పార్టీ రెండు కూడా బలహీన వర్గాల సానుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయి. కాబట్టి ఇంకా ఏ విధంగా న్యాయం చేయగలుగుకుంటాం అనేటువంటి అడిగే హక్కు కూడా మాలాంటి ప్రజాస్వామిక పార్టీలు మాత్రమే ఉంటుంది, వేరే పార్టీలలో ఉండదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మిగతా రాజకీయం ఆడుతున్న పార్టీల యొక్క నాయకత్వం కూడా బలహీన వర్గాలు చేయలేదు. ఇలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయినటువంటి పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు మంత్రులు సహకారంతో ఈ కార్యక్రమం బీసీ వర్గానికి సంబంధించిన నిరుద్యోగ మహిళలకు సంబంధించి మరి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ దానికి సంబంధించి కొన్ని విధి విధానాలను పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంపికకు సంబంధించి కానీ ఇతరత్ర ప్రక్రియకు సంబంధించిన విషయం లోపల అవన్నీ కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ కూడా నయా పైసా అవినీతికి తావు లేకుండా ఇప్పటివరకు ఇండ్ల ఎంపిక కావచ్చు, ఇతర లబ్ధిదారుల ఎంపిక కూడా ఏ విధంగానైతే చాలా పారదర్శకంగా ప్రక్రియ జరుగుతోందో ఇక్కడ కూడా తెలిసి ఇప్పుడు మా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తే 10 ఏళ్ళు ఇవ్వలేదు కాబట్టి 20,000 మంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. కానీ ఇచ్చిన 3,500 మందికి పారదర్శకంగా పూర్తిగా అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు కూడా కుట్టు మిషన్లు కావాలనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. కానీ మేము ఇస్తున్నటువంటి మొదటి దశతోటి తప్పకుండా ఆయా వర్గాలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఇంతకంటే మెరుగైన పథకాలను మా బీసీ ప్రజాప్రతినిధులందరి సలహాల సూచనల మేరకు ఈ మంత్రిత్వ శాఖ తరఫున వారికి న్యాయం చేసే విధంగా చేకూరుతుంది అనేటువంటి మాట మనవి చేస్తున్నాం. ఇంతకు చెప్పినట్టుగా కొన్ని కుల వృత్తులకు సంబంధించి ఆ కుల వృత్తి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది. కానీ జనాభా సంఖ్య అంత ఉండదు కాబట్టి మేర కులానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణ మ్యాండేటరీ 100% సబ్సిడీ తోటి ఈ యొక్క కుటుంబ విషయాల పంపిణీ ప్రక్రియ లాంఛనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, కమిషనర్ బాలమహిళ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అఫీషియల్స్కి అందరికీ ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మహిళలలో చాలామంది ఏదైతే మొగుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా విడోసు, దాంతోపాటు ఎవరైతే మహిళలు 55 సంవత్సరం లోపల ఉన్న మహిళలకు ఇవ్వాలనేది ఆలోచన చాలా మంచిది. కానీ మనం ఇక్కడ దర్జోళ్ళు అంటారు, మేర అంటారు. కనుక నా ఉద్దేశంలో మేర కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉంటారో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, రోజు గుర్తుంటారు. కాబట్టి కొందరు మహిళలకు, ఎందుకంటే ఇది లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఈ కుట్టు మిషన్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది. అఫీషియల్స్ చేసే పని చేస్తారు, కానీ మేర కుటుంబంలో దర్జా వాళ్ళు కూడా వాళ్ళకు సహకారం చేయాలి. కొన్ని దగ్గర భర్త వదిలేస్తాడు, భార్య ఒక్కతే ఉంటుంది. అటువంటి వాళ్ళకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే భర్త ఎలాంటి సాయం చేయడు, వదిలేసిండు, వాళ్లకు కొంత ప్రియారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. కేవలం ఇది ఎస్సీ ఎస్టీలకే కాదు, రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఏకైక రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నికల ముందు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు. ఆ 42%కు ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటూ బిల్లు పాస్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు. అయినా కులగన్నలో 56% వచ్చినటువంటి రాష్ట్రం అంటే తెలంగాణ. కనుక ఎక్కువ సంఖ్యలో ఉన్నాము వాళ్ళకు. ఎందుకంటే నేను బీసీ వెల్ఫేర్ అడ్వైజర్గా ఉన్నా కాబట్టి నా పైన ఎక్కువ బాధ్యత ఉన్నది. అదేవిధంగా నాకంటే ఎక్కువ బాధ్యత పొన్నం ప్రభాకర్ మీద ఉంది. ఎందుకంటే ఈజ్ ద బీసీ మినిస్టర్. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ఇవాళ
మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పని చేసింది ఏదంటే ఏదైతే ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసి దానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం జరిగింది, ప్రజాపాలన. అందులో భాగంగానే ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనికి అందరు కూడా, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. ఎంప్లాయ్మెంట్ గురించి తిరుగుతున్నా కాదు, ఎవరి ఇండ్లలో వాళ్ళు కూర్చోవచ్చు. సాయంత్రంలో కూడా ఒక షర్టు, ఒక పైజామాను కుట్టినా, ఒక జాకెట్ కుట్టినా ₹4 వాళ్ళకు మిగులుతుంది. వాళ్ళ కాళ్ళ మీద ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కార్యక్రమం. ఇది ఎవరిని అడిగే అవసరం లేదు. నువ్వు ఎంత కష్టపడితే అంత లాభం, నీ కుటుంబం నడుస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా బీసీ వెల్ఫేర్ అఫీషియల్స్ కూడా, అదేవిధంగా మా పున్నం ప్రభాకర్ గారు